భారీ డేటా ఎక్స్పోజర్ను సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు కనుగొన్నారు. 2 AI ఆధారిత యాప్లకు సంబంధించిన డేటాబేస్లు అసురక్షితంగా ఉండటం వల్ల 120 కోట్లకు పైగా KYC రికార్డులు బహిర్గతమైనట్లు గుర్తించారు. వినియోగదారుల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినట్లు సైబర్ న్యూస్ రీసెర్చర్లు కనుగొన్నారు. ఈ లీక్ గ్లోబల్ డేటా ప్రైవసీ, AI యాప్ల సెక్యూరిటీపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. అయితే ఇది హ్యాకింగ్ వల్ల జరిగింది కాదని, 2 వేర్వేరు AI పవర్డ్ యాప్లకు సంబంధించి తప్పుడు సెట్టింగుల కారణంగా లీకేజ్ జరిగిందని తేల్చారు. ఐటీ మెరిట్ వీడియో AI ఆర్ట్ జనరేటర్ అనే 2 AI ఆధారిత డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంపెనీలకు చెందిన అసురక్షిత మంగోడిబి డేటాబేస్ వల్ల ఈ అనర్థం చోటు చేసుకుంది. ఐటీ మెరిట్ యాప్ ద్వారా దాదాపు 1 బిలియన్ పర్సనల్ రికార్డులు ఎక్స్పోజ్ అయ్యాయి. లీక్ అయిన డేటాలో పాస్పోర్టులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి గవర్నమెంట్ ఐడీలు, పూర్తి పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్లు, ఫిజికల్ అడ్రస్లు, సెల్ఫీలు తదితరాలున్నాయి. దీనివల్ల 26 దేశాల వినియోగదారులు ప్రభావితమయ్యారు. అత్యధికంగా అమెరికా, మెక్సికో, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు వీటిలో ఉన్నాయి. ఇది హ్యాకింగ్ కాకుండా సాధారణ మిస్కాన్ఫిగరేషన్ వల్లనే జరిగిందని రీసెర్చర్లు చెబుతున్నారు. ఇక మరో AI యాప్ లో గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ బకెట్ మిస్కాన్ఫిగర్డ్ అయి ఉండటం వల్ల 8.27 మిలియన్ ప్లస్ ప్రైవేట్ మీడియా ఫైల్స్ బయటకు వచ్చేశాయి. యాప్ లో వినియోగదారులు అప్లోడ్ చేసిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు, AI జనరేటెడ్ కంటెంట్ కూడా లీక్ అయ్యాయి. ఈ 2 సంఘటనలు సాధారణ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ లేకపోవడం వల్ల జరిగాయని తేల్చారు. ఇది AI యాప్లు సెన్సిటివ్ డేటాను ఎలా హ్యాండిల్ చేస్తున్నాయన్న కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఐడెంటిటీ థెఫ్ట్, ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇంపర్సనేషన్, టార్గెటెడ్ స్కామ్లు, బ్లాక్మెయిల్ వంటి ప్రమాదాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐటీ మెరిట్ కు సంబంధించిన డేటాబేస్ ను రీసెర్చర్లు నవంబర్ 2025లో కనుగొన్న తర్వాత అదే రోజు సీల్ చేశారు. 2 కంపెనీల ఎక్స్పోజర్ ఎంతకాలం ఉంది? డేటా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఉండవచ్చనే అనుమానాలు కూడా సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు వ్యక్తం చేశారు. సైబర్ న్యూస్ రీసెర్చర్లు ఈ లోపాల్ని ఫిబ్రవరి 18, 19, 2026లో పబ్లిష్ చేసినప్పటికీ ఈ లోపాల్ని నవంబర్ 2025లో కనుగొన్నారు. అదే రోజు డేటాబేస్ సీల్ చేశారు.